హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ ఆలు కర్రీ చేస్తున్నాను. ఎంత సింపుల్గా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. అదే విధంగా చేస్తాను. ఇప్పుడు చూద్దాము. వంకాయ ఆలు కర్రీకి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడయ్యింది. 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైంది. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టి వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఉల్లిపాయలు బాగా వేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 3 ఆలుగడ్డలు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేస్తున్నాను. ఆలుగడ్డలు వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆలుగడ్డలు మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాము. సిమ్లో పెట్టి మూత పెట్టినప్పుడు మధ్యలో తీసి కడుతూ ఉండండి. ఆలు బాండి కట్టుకుంటుంది. 3 టమాటాలని నేను మెత్తగా పేస్ట్ చేసి వేస్తున్నాను. టమాటా పేస్ట్ వేసి కూడా ఒకసారి బాగా కలపాలి. ఇంకొకసారి మూత పెడతాము. టమాటా ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. వంకాయలు వేసి కూడా ఒకసారి బాగా కలుపుకొని మీరు కారం ఎంత తింటారో మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. కారం వేసి కూడా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము. సరిపోతుంది. నీళ్ళు వేసి ఒకసారి కూర మొత్తం కలిసేటట్టు కలుపుకొని వంకాయ మగ్గేంత వరకు మూత పెట్టేసుకున్నాము. వంకాయ కూడా మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు వేసేటప్పుడు ఉప్పు వేసాను. ఇప్పుడు చూద్దాము ఉప్పు సరిపోయిందో లేదో. కొంచెం చప్పగా ఉంది. ఉప్పు కూడా మీరు చూసి వేసుకుంటుండండి. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ వేసి కూడా అది వేయించి పెట్టిన జీలకర్ర పౌడరు ఒకసారి కూరనంతా ఇట్లా బాగా కలుపుకొని ఆలు ఉడికిందో లేదో చూద్దాము. బాగా ఉడికింది. వంకాయ కూడా బాగా మగ్గిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లేద్దాము. స్టవ్ కూడా ఆపేస్తున్నాను. రెడీ అయిపోయింది. ఎమ్మి కూర రెడీ అయిపోయింది. ఇంకా వడ్డించేసుకొని తినేసేటప్పుడు అండి. ఎంతో సింపుల్గా అంతేకాకుండా ఎంతో రుచిగా ఉండే వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.